రైట్, మనం ఆల్మోస్ట్ ఇక్కడ జరిగిన ప్రతి ఘటనను కవర్ చేశాం. వాళ్ళు హిందువులైతే ఆవేశం, వాళ్ళు బోనాలు సమర్పించుకున్నటువంటి ఆ సందర్భంలో ఇక్కడ ఘర్షణ అయితే కనిపించింది. ఎందుకంటే ఇది మేము చూస్తూ ఉన్న కనీసం అట్లీస్ట్ బోనాలు పంపేయడానికి పోలీసులు అలౌ చేస్తే అయ్యేపు వాళ్ళు, ఎందుకంటే సాంప్రదాయము కాబట్టి వాటికన్నా మహిళల గౌరవం ఇచ్చి రాయించడం, లేకపోతే అది జరగలేదు. ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు చివరికైతే ఇక్కడ వచ్చి బోనాలు సమర్పించారు. సో ఇక్కడ మనం మాట్లాడుదాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. ఇక్కడ బోనాలు సమర్పించినటువంటి మహిళలు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడు. అయిపోయింది ఇంకా. మనోడేడి ఓ నువ్వు వదిలేసేయండి, అటువంటి మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఆనందంతో ఉండగా నాకు గుడి కట్టియాలి, నాకు గుడి కట్టియాలి కావాలి, గుడి కావాలి, నా గుడి లోపల కొల్లాలి సంతోషం చూసి ఆనందంగా ఉండగా కొద్దిసేపు అయితే వెళ్ళిపోతారు అక్క, అంతే. మీరు కూర్చోండి అంతే. ఇష్యూ అవుతుంది అందుకే పంపించాను. అమ్మవారికి బోనాలు ఎక్కడానికి వస్తున్నాం. కేవలం పోలీస్ వ్యవస్థ ఈ కండు వేసుకున్నందుకు ఈ లంజోడుకుని ఫస్ట్ వ్యాన్లు ఎక్కియండి అని చెప్పి కడుపులో గుద్దిండు. ఈ వ్యవస్థ కేవలం 2 వర్గాలకు మాత్రమే పనిచేస్తుంది, ఎక్కడ కూడా హిందువులకు పనిచేయట్లేదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా రాసి పట్టిస్తున్నాను. కడుపులేసి కొట్టడానికి వాళ్ళకి ఎవరు ఎక్కిచ్చారు? ఒకటి ప్రశ్న.
ఈ కండువకు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ప్రభుత్వంలో, ఈ భాగ్యనగరంలో విలువ లేదా అడుగుతున్నా. ఈ కండువకి నేను ఒకటే అడుగుతున్నా, ఈ కండువకు, ఈ భగవాకి ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ భాగ్యనగరంలో విలువ లేదా? ఈ కండువ వేసుకున్నందుకు, ఆ కండువాలు వేసుకున్న లంజోడుకుని లోపలే ఫస్ట్ అంటున్నాడు వాళ్ళు పోలీసు వాడు. ఇది ఎక్కడి వరకు న్యాయం? కడుపులేసి ముగ్గురు పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్స్, ఒక సిఐ, ముగ్గురు కలిసి కొట్టారు నన్ను. అయినా సరే అమ్మవారికి పోలీసే ఈ మొత్తానికి కారణం. అమ్మవారికి బోనం ఎక్కిస్తుంటే ఆడవాళ్ళని అక్కడ ఇక్కడ చేతులు పెట్టి అన్యాయంగా చేతులు అరెస్ట్ పెట్టి బయటికి పంపిస్తున్నారు. ఇదే విధంగా మూడు ఓల్చిటీకి వెళ్ళి ఒక ముస్లిం, ఒక బుర్కా వేసుకున్న ఆడవాళ్ళని ఆపే దమ్ము మీకుందా అని నేను అడిగే ప్రశ్నిస్తున్నా సామాన్య ప్రజానిధిగా. దీనికి ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. హిందువులారా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఎవరికి ఓటేయాలనేది ఒక్కసారి ఆలోచించి ఓటేయండి. లేకపోతే తెలంగాణలో, ఈ భారతదేశంలో హిందువుల మనుగడ ప్రమాదం అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయండి. జర్నలిజం పక్కన పెట్టు. ఓ మనిషిగా నేను ఉంటా. ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను, నువ్వు బ్యాండ్ వాయించడానికి తెచ్చుకున్న వాళ్ళని, నువ్వు వాళ్ళని కొట్టి ఆ బ్యాండ్ వాయించే వాడికి ఎంత చిన్న మనిషి, నువ్వు వాడు బ్యాండ్ సామాన్ ఎత్తేసుకుంటా, నీ పోలీసులము. అది అదే అదే పద్ధతి. బ్యాండ్ వాడు ఏం చేస్తాడు? ఏంటి బ్యాండ్ వాడిని కొట్టడం నీ డ్యూటీయా? బ్యాండ్ వాడిని కొట్టి బ్యాండ్ లాక్కోవడం నీ డ్యూటీయా? ఏంటి చెప్తే వాడు ఏం చేస్తాడు? బ్యాండ్ వాడు ఏం చేస్తాడు? బ్యాండ్ వాడు ఎక్కడ? వాడికి అంత ధైర్యం వచ్చిందా? ఓ బ్యాండ్ వాడికి అంత ధైర్యం ఉందా బాబు? పోలీసుతో పోరాడే ధైర్యం నేను పోరాడి పోగలుగుతున్నానా? మాదివ్రత పోరాడి పోగలుగుతుందా? బ్యాండ్ వాడు పోరాడగలుగుతాడా పోలీస్ తోటి? ఏ బోనాలకు పిలిపించుకుంటే 4 రాళ్ళు డబ్బులు వస్తాయని వచ్చినోడు. నీ 13 ఎకరాలు నువ్వు గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ దేనికండి అనవసరంగాను? గౌరవించాలి కదా బోనాంకి, ఆడవాళ్ళన్నా గౌరవించాలి కదా. కాదండి, కొండా సురేఖ అన్న ఏ బోనాలు వస్తున్నాయన్నా? బోనాలు ఆ సంవత్సరం బోనాలు వస్తున్నాయన్నా. ఏవో బోనాలు వస్తున్నాయన్నా. బోనాలు వస్తే లేడీస్ బోనం పడిపోతుంది, బోనం దీపం పోయింది. అంత అనుమానం ఎందుకన్నా? మీకు అంత అనుమానం ఎందుకన్నా? మేమైతే మేము చేస్తలేం కదా, మేము తెచ్చి దొంగతనంగా పెడతాం కదా. బోనం చేస్తున్నాము, ఆడవాళ్ళు వచ్చిన వాళ్ళు బోనం చేస్తే తప్ప. చెప్పు దేనికి కారణము? వాళ్ళకి గుర్తుండదు కదా మేడం, వాళ్ళకి గుర్తుండదు కదా మేడం. మీరేం చెప్తారు? ఏమని చెప్పారు అమ్మవారు? కావాలని అడుగుతుంది అమ్మవారు. నేను ఏడైతున్నానో నాకు ఆన్నే తెచ్చి పెట్టాలని అడుగుతుంది అమ్మవారు. అంతవరకు మీరు పోరాడాలి, మీకు శక్తిని ఇస్తారని అంటుంది అమ్మవారు. పోలీసులకి ఎందుకు బోనం ఎక్కిస్తారు? లేడీస్ బోనం ఎత్తుకొచ్చింది. లేడీస్ పోతుంది అంటే ఇప్పుడు సికింద్రాబాద్, గోల్కొండ, బల్కంపేట అన్నీ ఉన్నాయి. మా అప్పుడు శాతం కాలేదు పోలీసుకు, అప్పుడు శాతం కాలేదా? ఇప్పుడు పోలీసులకు బల్కంపేట, గోల్కొండ అన్నీ ఉన్నాయి కదా. శాతం కాలేదా? ఇవాళ బోనాలకు వచ్చా పోలీసు కనుక వస్తారు. ఇవాళ బోనాలు కనుక వస్తున్నారు. పోలీసు ఎందుకు? ఎవరు కారణం తీసుకోవచ్చు పోలీసు వాళ్ళు? బోనాలకు అడ్డం వచ్చా దండ వేస్తాం మా రోడ్డు మీద. దండ వేస్తున్నామా? దండ వేస్తున్నామా? నేను దండ వేస్తున్నాం కదా. పోలీసు అంటే బందోబస్తు ఎందుకు? లేకుండా కబ్జా చేసుకున్నామా? దండ వేసినప్పుడు చూపి నువ్వు పోలీసు. పోలీసు దండ వేసినప్పుడు చూపి. కేసు నాకు రాత్రి బోనాలు, రాత్రి మంగళం రోజు బోనాలు, రాత్రి మంగళం బోనాలు. అదే రాత్రి అర్ధరాత్రి అమ్మవారు గులగొట్టే కారణం ఏమున్నది? రేపు తెల్లారితే నైదం పెట్టాలి మేము. ఇప్పుడు ఎవరు పెట్టాలి? మీరే ఉన్నారు కదా బోనం పెట్టినప్పుడు. అవును. ఇప్పుడు లాస్ట్ కూడా మీరే పెట్టింది ఇక్కడ బోనం. అవును. అయితే కారణం ఎందుకు? బోనంకు మీకు ఏం అడ్డం వచ్చింది? మీ 12 ఎకరాలనే కదా, నువ్వు అమ్ముకో వద్దానిలే. నీ 12 ఎకరాల గురించి అడుగుతలేము. మేము ఖాళీ గుడి గురించి అడుగుతున్నాం. మాకు గుడి కావాలి, గుడి గురించి అడుగుతున్నాం అంతే. మీకు అవన్నీ అవసరం లేదు. ఓకే చేసుకో, మాకు వద్దు. మాకు గుడి కావాలి, చూస్తున్నారు మీరు. మా తాత అయ్యా అంటే మా తాత ముత్తాత నుంచి ఉన్నది.
అని విన్నాము, నిజమేనా? అవును నిజమే. మేమే ఎన్ని చేస్తున్నాం. సంవత్సరాలకి వెళ్ళి పూజ అంటే మా తాత చచ్చిపోయినలు, మా తాత తర్వాత మా అన్నలు, మా పెద్దన్నలు, మేము. అంటే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు పూజ చేస్తున్నటువంటి అమ్మవారిని ఇది ప్రభుత్వంలో ఉందని చెప్పేసి ఏ ఇన్ని రోజులు రాలే కదా ప్రభుత్వం, ఇన్ని రోజులు రాలే కదా, ఇన్ని రోజులు ఎడిపోయిన ప్రభుత్వం గవర్నమెంట్ లేదా ఇన్ని రోజులు. సో మీరు బోనం సమర్పించడం వల్ల, బస్తీ వాసులు అందరూ కలిసి సమర్పించడం వల్ల ఖచ్చితంగా అమ్మవారికి ప్లేస్ ఇస్తుంది ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారా? కావాలి కావాలి కావాలి, మాకు గుడి కావాలి. మీది ఏమైనా ఉన్నది, మాకు గుడి కావాలి. ప్రభుత్వ భూమేనా ఇది? ప్రభుత్వ భూమే. గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ ఎన్ని రోజు వచ్చింది, ఎన్ని రోజు వచ్చింది గవర్నమెంట్ భూమి, సీట్ వచ్చింది. మాకేమొద్దు, మాకు గుడి కావాలి, గుడి కావాలా, గుడి కావాలి. లాండ్ ఆర్డర్ కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అడగొచ్చు కదా. అడిగినాం అందరికీ. అందరి లెటర్ పంపించి అందరికి ఆల్రెడీ ఎంఆర్ఓ పోయి అందరు పోయినాం. రెస్పాన్స్ లేదంటారు. రెస్పాన్స్ లేదు. కలెక్టర్ వచ్చి ఇక్కడికి ఇంత ఇష్యూ అయితే కైకలే ఎంఆర్ఓ వచ్చింది, ఎంఆర్ఓ ముంగల్ బిల్డింగ్ పోయింది. కలెక్టర్ వచ్చిందా? ఎంఆర్ఓ గారికి మీరు ఏం సబ్మిట్ చేయలేదా? మళ్ళీ మాకు ఖచ్చితంగా గుడి కావాలని చెప్పి. నాకు గుడి కావాలి, నాకు గుడి కావాలి. ఇంత సత్యమైన బోనాలు చేసుకొని వన్ సెకండ్ ఒక్క నిమిషం ఈ తవ్వుంది అన్నా, 1 సెకండ్. ఈడ గేట్ ఉన్నది కదా, గేట్ ఓలేషన్ ఎన్ని రోజులు కిలేషన్ గేట్ లేదు ఈడ. లేకులే, మొత్తం ఓపెన్ ల్యాండ్ ఉండే. మొన్న ఇష్టం మీరు గుడికి దానం చేసి ఎట్లా మీరు? మొన్న వేసిన మా అంటే 3-4 నెలలు. దానికి మీరు ఇలా బోనాలు బోనాలు ఎక్కడ చూసుకుంటే కూడా గేట్స్ కూడా వేయడం జరిగింది. అంత ముందుకి ఇలాంటివి ఎందుకు జరిగింది? ఇగో రాత్రి మళ్ళీ వెళ్ళింగ్ వచ్చి దొంగలు రాత్రి ఎందుకు? మీకు గుడికి కాదు దమ్ముంటే ఒక ధరగు రోడ్డు మీద ధరలోవా, రోడ్ మీద చిల్లర్లోవా, అడిగో భయం అడిగో బోనా దగ్గర నువ్వు వచ్చేసాయి నువ్వు అడుగుకి అయిపోయింది. వాళ్ళు పోతుందా, వాళ్ళు పోతుందా, వాళ్ళకి పోలీసులో చెప్పండి, ప్రశాంతంగా వదిలేసేయమని చెప్పండి. వాళ్ళు నువ్వు అయిపోయింది నువ్వు సార్ వాళ్ళతో ఇటే పోతారు. నీ కారు ఇటు దిగు, వెనక తీసుకో, ఇంకా తీసుకో. యూటర్న్ తీసుకోమన్నట్టు వెళ్ళిపోమను, ఇంకా గట్టు పో. అయ్యి ఏం ఆలోచిస్తున్నారు? నమస్తే, మనం ఇక్కడ ఇష్యూ జరుగుతూ ఉంది పెద్దమ్మ తల్లికి సంబంధించి జూబ్లీహిల్స్లో. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఏమంటారు ఈ ఇష్యూకి సంబంధించి? అసలు ఏం సమస్య ప్రధానంగా ఏం సమస్య అని అడుగుతావు ఏంటమ్మా? అదేంటి ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళదని చెప్తా, నగరం మొత్తం అట్టుడికిపోతా ఉంది. మొదట్లో ఈ బస్తీ వాసులు మాత్రమే ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రం కాదు రాష్ట్రాలు దాటిపోయినటువంటి సమస్య ఇది. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండు ప్రభుత్వ ల్యాండు అని అంటున్నారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వ ల్యాండో ప్రైవేట్ ల్యాండో మాకు చెప్పండి, ఆ పేపర్లు ఇవ్వండి. ప్రభుత్వ ల్యాండ్ అయితే మాకు హక్కు ఉంది, దేవాలయానికి ఇవ్వాల్సినటువంటి హక్కు ఉంది. ఎందుకు అనంటే ఒకప్పుడు అమ్మవారు ఇక్కడ ఉన్నది 70 సంవత్సరాల కిందట. అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఒక్క కన్స్ట్రక్షన్ లేదు, ఒక్క ఇటుక రాయితో ఒక్క గోడ నిర్మించిన సందర్భం లేదు. అడవుల్లో అమ్మవారు ఉంది. అంటే ఎక్కడుంది? అడవుల్లో అమ్మవారు ఉంది. అడవుల్లో ఉన్నప్పుడు అది ఎవరిదండి? ఎవరిది? ఆమెది. ఆమె చుట్టూ వచ్చి ఆమె యొక్క అడవిని మీరు గవర్నమెంట్ అని మీరు కబ్జా చేసుకుని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరిగి ఎమ్మెల్యే కోటలు ప్రజాప్రతినిధులు కూడా ఆమె దగ్గరకు వచ్చి కూర్చొని మాది అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది ప్రైవేటుదా అమ్మవారిదా? గవర్నమెంట్దా అమ్మవారిదా? ఇది మాట్లాడదామండి. ప్రైవేటు స్థలమో గవర్నమెంట్ స్థలం వద్దు. ఇది అమ్మవారిదా గవర్నమెంట్దా? అమ్మవారిదా ప్రైవేట్దా?
ఇవి రెండే మాట్లాడాలా మనం ఇక్కడ. అర్థమైందా? ఒప్పుకుంటాయా మరి చట్టాలు ఒప్పుకుంటాయా? ఎవడు చట్టం అంటే రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చినారు? చట్టం తేలారా? ఏం చట్టం రాదండి? ఎందుకు రాదండి? బోనాలు ఎందుకు రాదండి చట్టం? ఎందుకు చట్టం మార్చలేరా? ఏ చట్టం కావాలి చెప్పండి. ఏ చట్టం కావాలి? చట్టం ఇప్పుడు మాట్లాడడానికి మీకు వచ్చింది, మరి మిగిలిన వాటి విషయాల్లో చట్టాలు మీకు గుర్తుకు రావట్లేదా? చట్టాలు మీకు తెలియదా? చట్టాలు ఏం పని చేస్తున్నాయో తెలియదా? అన్నిటికీ ఇదే మాట మాట్లాడమని చెప్పండి. చట్టం గురించి మేము మాట్లాడతాము. మిగిలిన ఇప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి దేవాలయాల మీద వచ్చేటటువంటి సంపాదన మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? ఉచితాల కోసం ఎంతమందికి పోతుంది? మా హిందువుల మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, గుడి విషయానికి వస్తే గుడి సొమ్ము ఎవడెవడికి వెళ్తుందో చెప్పమని అప్పుడు చట్టం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ బాధ్యత ల్యాండ్ ఆర్డర్ కాపాడడం. మీ ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందికి కలిగే అవకాశం ఉందిగా, ఇలా వచ్చి ప్రొటెస్టులు చేస్తా ఉంటాం. ఏమండి ఊరికే కాకన్బుల్ స్టోరీలు చెప్పద్దండి దయచేసి. వీడియోలు తీ, దూరం ఉండి వీడియోలు తీ, అంతే. ఆ వీడియోలు తీయో. నువ్వు ఎందుకు పోయినావు? వదిలేసేయండి, అనవసరంగా ఎందుకు దానికి ఇబ్బంది పెట్టడం. వదిలేసేయండి, అలాంటివి వదిలేసే. ఇప్పుడు ఇంకేమైనా అయిపోయింది, పోదాం ఇక. ఏమైనా లేదు, ఇక్కడ ఇష్యూ లేదు కదా, అందరూ ప్రాబ్లం లేదు. ఈ రోజు బోనస్ సమర్పించి అమ్మవారి దగ్గర ఎట్లా దెబ్బలు తిన్నాము. మేము ఇక్కడికి ఇంతవరకు రాకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ టెంపుల్కి మేము కష్టపడితే అట్ లాస్ట్కి టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒకటై మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. వాళ్ళు లోపల మాట్లాడుకొని మేము ధర్మం కోసం వచ్చి ధర్మం కోసం కాపాడితే మమ్మల్ని పిచ్చోళ్ళు చేశారు. అప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ ఇలా అంటే కించపరిచారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. అవన్నీ మమ్మల్ని కించపరిచారు. సో పర్టికులర్ గా ప్రభుత్వాన్ని అప్పుడు మీరు కోరడం జరిగింది. ఈ రోజు కూడా ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ కి మీరు ఏమని కోరుతారు ప్రభుత్వాన్ని? మేము అప్పుడు ప్రభుత్వాన్ని కోరితే ఈ సంవత్సరము ఆషాఢ మాసం అంటేనే శివశక్తులు బోనాలు, ఇది ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా మేము కోరినందుకు ప్రతి ఒక్క గవర్నమెంట్ మాకు అనుకూలంగా బోనాలు కానీ అన్ని కానీ మాకు హెల్ప్ చేసింది. కానీ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ 100 సంవత్సరాల నుంచి ఉండే ప్రత్యేకత ఇక్కడ ప్రజలు చెప్తే మాకు తెలుసు 100 ఏళ్ల నుంచి ప్రత్యేకత అని. 3 గంటల రాత్రి తీసుకుపోవాల్సిన అవసరము ప్రజలకు నార్మల్గా లేదు. ఆ అమ్మవారు 3 గంటల రాత్రి వెళ్ళినందుకు ఆమె ఏదైనా ప్రళయం తేగల అమ్మవారు శాంతి చేకూర్చాలని బోనాలు చెల్లగొట్టడానికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోనాలు మొత్తం నూకేస్తున్నారు, మమ్మల్ని కూడా చూడకుండా నెట్టేస్తున్నారు. మరి ఇది ఎక్కడ దౌర్జన్యం? అదే మీరు ఒక చర్చినో ఒక మసీదునో టచ్ చేసి చూపియండి, అక్కడికి వెళ్ళి చూపియండి. మరి మనమంటే ఎందుకు ఇంత లోకానికి ఎందుకు ఇంత? అర్థమైందా? మనము తెలుగు గడ్డ పైన ఉట్టి తెలుగు ఒక అమ్మ నాన్నకు ఉట్టి జై పెద్దమ్మ తల్లికి చేసుకో. మేము ఇక్కడ దేవుడి కోసం వచ్చినాము. మరి ఇష్యూ ఏది ఎవరు చేస్తున్నారు? పోలీస్ వాళ్ళు చేస్తున్నారు ఇష్యూ. పోలీస్ వాళ్ళు ఇట్లా ఎలగొట్టి వాళ్ళు చేస్తున్నారు ఇష్యూ. అర్థమైందా? అడ్డం ఉండకూడదు. మీరు అటు ఉండండమ్మా కొంచెం. Ay,
మీరు నాకు గొప్ప కావాలి, ఎవరున్నా కావాలి నాకు. అమ్మవారి నా అక్క, నాకు గుడి కావాలి. వస్తుంది అమ్మవారు కావాలి, నాకు గుడి కావాలి, వాళ్ళకి పంపించండి, నచ్చేపి పంపించేసేయండి. అనవసరంగా ఇష్యూ ఎందుకు? అమ్మా మేమందరం ఏం తప్పు చేసిందా? దేవుని కాడ కూర్చుంది కూర్చొని ఇదేంది? ఆమె తప్పు చేసిందా? కూల్ అయిపోయింది, గుళ్ళబెట్ట అయిపోయింది. బయట అమ్మవారి శాంతి కలగాలి. ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆమెను వినిపించుకుంది, అమ్మ అందరినీ ఆమె బోనమేళ చేపించుకుంది. గుడి కావాలి, గుడి చేసి గుడి కట్టింది. అక్కడ వాళ్ళ మళ్ళీ ఇగో ఇప్పుడు చెప్తున్నా, పోలీసు వాళ్ళు దిమ్మదారి చూడు, పోయి బోనాలు అడిస్తలేవు. ఏం నాగర పంచమి పుట్టవి పోయింది, పోయింది. ఇప్పుడు పాలు ఓడిపోయాలి, నాగర పంచమి మీకేంది? సరిగ్గా బోనాలు పంపించడానికి ఇబ్బంది ఏముంది? వంశీ వంశీ ఇక్కడ చూడలేదా? కొడతా ఉంటే చూడలేదు. మంది
వదిలేసేయండి సార్, వదిలేసి అనవసరం కమ్యూనల్ ఇష్యూ అయితే అనవసరంగా పోలీసులు ఇష్యూ చేస్తారు. సార్ వదిలేసేయండి, వదిలేసారి వదిలేసేయండి సార్, వదిలేసేయండి సార్, అవసరం వదిలేసేయండి. బోనంగా సార్, బోనానే ఆల్రెడీ పోయింది. అనవసరంగా ఇష్యూ చేస్తారు పోలీసు వాళ్ళు. ఏం లేదు, దీన్ని ఎలా చూస్తారు సార్? కనీసం బోనం కూడా తీసుకునే పోలీసు వార్తలు లేవు. ఏ దిగిరబ్బా కష్టం, నువ్వు మెల్ల కొని ఇలా వచ్చేసి వదిలేసేయండి. ఏ వంశీ ఆల్రెడీ పేరు వదిలేసేయండి. మీరు రండి సార్, మీరు రండి పని సార్. ఏ కౌశల్ ఆయనంది ఆడి కాన్సన్ట్రేషన్ జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, శ్రీ మహంకాళికి, శ్రీ ఉజ్జయిని మహంకాళికి, జై ఉజ్జయిని మహంకాళికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి. ఎలా చూస్తారు సార్? పోలీసులు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ల్యాండ్ ఆర్డర్ గాడి తప్పే విధంగా వాళ్ళే ప్రవర్తిస్తున్నారు, మీరేమంటారు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డూయింగ్ వాలంటీర్లీ అనేది కనబడట్లే. ప్రభుత్వం హిందువుల యొక్క హక్కులు కాలరాస్తుంది, బోనం ఎత్తే వాళ్ళకి అడ్డాలు పెడుతుంది, పూజ చేసుకునే వాళ్ళకి అడ్డాలు పెడుతుంది, ఆవులను కోసే వాళ్ళకి జోహార్లు హారతలు. బోనానికైనా గౌరవం ఇచ్చేంత వాల్యూ లేదంటారు. 70 ఎకరాలు నరసింహస్వామి ల్యాండ్ అంటే ఇది యాక్చువల్లీ, దాన్ని బట్టి 12 ఎకర్స్ ఉంది గుడికి, అది కూడా ఉంచనిస్తలేరు. బోనాలకన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పోలీసులు. పోలీసుల అనేది దే ఆర్ అండర్ గవర్నమెంట్, సో గవర్నమెంట్ కదా ఉండాలి. మనుషులే కదా వాళ్ళు కూడా, వాళ్ళు మనుషులే కానీ దే ఆర్ ఫాలోయింగ్ హైయర్ అథారిటీస్. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి చేంజ్. వాళ్ళు ఆలోచన చేయాలి. దే షుడ్ నాట్ మేక్ ఇష్యూ, అది వాళ్ళకి మంచిది కాదు. ఇలా పోరాటం చేయడం అనేది తెలంగాణ రక్తంలో ఎప్పటి నుంచో ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఫైట్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే ఇది పోరుగడ్డ. సో వాళ్ళు ఎర్రగడ్డ బ్యాచ్ వాళ్ళు ఇట్లా ఆపుతూ ఉంటారు. సో కానీ పోరుగడ్డ అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ ఘోరం జరగడం ఆశ్చర్యం అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే హిందువుల్ని నియంత్రించడానికి, నియంతృత్వంతో హిందువుల యొక్క హక్కులు కాలరాయడానికి ప్రస్తుత తెలంగాణ హిందువుల యొక్క హక్కుల్ని కాలరాయడానికి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎలా హక్కుల్ని కాలరాస్తుందో మీరందరూ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. మన పూజ మన దేశంలో మన మెజారిటీగా ఉన్న 1200 మంది చచ్చిపోతే, హిందువులు చచ్చిపోతే వచ్చిన ఈ తెలంగాణలో హిందువులు బోనాలు ఎత్తడానికి లేదా? అంటే స్థలాలు అమ్ముకోవడానిక ప్రభుత్వం ఉండేది? హిందువుల స్థలాలు కబ్జా చేయడానిక ప్రభుత్వం ఉండేది? సో కాబట్టి ఎవరైతే ఓటేశారో వాళ్ళు ఆలోచించుకోవాలి. సో ఇటువంటి చేటు తెచ్చేటువంటి వారికి వేటు వేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ హిందువుల మీద ఉంది. అది ప్రస్తుత మనం దీన్ని బట్టి చూసి అర్థం చేసుకుని అనాలిసిస్ చేయగలిగింది ఇది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం అనవసరంగా అతికిపోతుంది.
అదే కనిపిస్తా ఉంది ఇక్కడ. ఎందుకంటే బోనానికైనా కొంచెం మర్యాద ఇచ్చి వాళ్ళైనా పంపించాల్సి ఉంది. అసలు నో నీడ్ ఆఫ్ దిస్ మేకింగ్ ఇష్యూ. ఇందులో ఇష్యూ ఏముంది? ఎందుకు చేయాలి? ఎందుకు ఇష్యూ చేయాలి? అవసరం లేదు. పోలీసులు అంత ఓవర్ రియాక్ట్ అవ్వక్కర్లేదు, గవర్నమెంట్ అంత ఓవర్ రియాక్ట్ అవ్వక్కర్లేదు. ఒక పద్ధతి, ఓ రాజ్యాంగము, ఒక న్యాయం, ఓ కోర్టు, ఇవన్నీ ఉంటాయి కదా. దే షుడ్ ఫాలో. అనవసరంగా దే ఆర్ మేకింగ్ ఇష్యూ అండ్ దే ఆర్ ఇంక్రీజింగ్ ఇష్యూ. దట్స్ నాట్ గుడ్. రేపు పొద్దున అందరిపైన కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది, ఏమంటారు? మీ పైన కూడా పెడతారు రేపు? వాళ్ళకి తెలిసిన విద్య, అందులో పెద్ద విషయం ఏముంది? కాదానా? వాళ్ళకి తెలిసిన విద్య. ఈ వ్యవస్థ కేవలం ముస్లింలకు, క్రైస్తవులకు పనిచేస్తుంది, కేవలం హిందువులకు కాదు. ఇది తల్లికి జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. బోనం ఎక్కించా ఏం కాదు, వచ్చేసి నడవక తొందర నడు. పట్టుకున్నా అక్క, నడు, ఏమనుకో అక్క, దయచేసి అక్క నడు. మనం ఎక్కియాలా అక్క? అమ్మ బోనం కోరుకుంటుంది. పోలీసు వాళ్ళ దౌర్జన్యం చాలా అన్యాయంగా, చాలా అన్యాయం చేస్తారు. వదిలేసేయండి, అయిపోయింది. నుంచి మీరు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు, లాస్ట్ వాయిస్ ఫస్ట్ డే నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు ఆలయం గురించి. ఓకే సార్.